వర్షాకాలంలో వచ్చే అధిక వర్షాలకు, బలమైన గాలులకు చెరకు పంట పడిపోతూ ఉంటుంది. అయితే ఇట్లా పడిపోకుండా ఉండడానికి కొన్ని మెళకువలు తీసుకున్నట్లయితే మంచి యాజమాన్య పద్ధతిలో అధిక దిగుబడి రావడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గనక చెరకు పంట పడిపోయినప్పుడు ఈ చెరకు కణుపులు భూమికి తగలటం వలన ఈ కణుపుల దగ్గర నుంచి వేర్లు పుట్టుకొచ్చి ఈ గడ బరువు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చెరకు గడల్లో ఉన్నటువంటి రసనాణ్యత కూడా తరుగుదల మనము చూస్తూ ఉంటాం. అయితే సకాలంలో మొదల వరకు మట్టిని ఎగదోయడం, అదేవిధంగా చెరుకును జడ చుట్లు వేసుకున్నట్టయితే ఈ చెరుకు వర్షాకాలంలో వచ్చే బలమైన గాలులు వర్షాలకు చెరుకు పంట పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే చెరుకు ఎదుగుదల మరియు పంట కాలాన్ని బట్టి 2 నుంచి 3 సార్లు జడ చుట్లు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనము జనవరి, ఫిబ్రవరి మాసంలో వేసినటువంటి చెరుకును చూసుకున్నట్టయితే కనుక ఈ వర్షాకాలం వచ్చేసరికి 2 మీటర్ల ఎత్తు పైన పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము మొదటి జడ చుట్లు వేసుకుంటూ ఉంటామో 2 మీటర్లు దాటినప్పుడు ఈ మొదటి జడ చుట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొంతమంది రైతులు ఏం చేస్తుంటారంటే నిజామాబాద్ తదితర ప్రాంతాల లోపల ఒక్కొక్క దుబ్బుని మెలివేసి జడ చుట్లు వేస్తూ ఉంటారు. అయితే ఇది అంత ప్రయోజనం చేకూరదు. సామాన్యంగా జడ చుట్లు వేయాలంటే వరుస పొడుగున దుబ్బులన్నీ కూడా దగ్గరకు లాగి కింది ఆకులను మెలివేసి జడ చుట్లు వేయాల్సి ఉంటుంది. రెండో జడ చుట్లు వేస్తున్నప్పుడు 2 వరుసలను కలిపి జడ చుట్లు వేసుకున్నట్టయితే భూమి నుంచి కొంత పట్టు వచ్చి అధిక వర్షాలకు పడకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. శాస్త్రీయంగా చూసుకున్నట్టయితే కనుక కొంతమంది రైతులు వచ్చి రాని ఆకులన్నీ కూడా మెలివేసి జడ చుట్లు వేస్తూ ఉంటారు. ఇలా వేయడం వల్ల దీని ప్రభావము చెరుకు దిగుబడి పైన కూడా పడుతూ ఉంటుంది. అంటే వృక్షధర్మ స్వరూపాన్ని బట్టి చూసుకున్నట్టయితే కనుక ఆకుల విస్తీర్ణ సూచిక అని మనం గమనిస్తూ ఉంటాం. ఈ ఆకుల విస్తీర్ణ సూచిక ఎప్పుడైతే 6 నుంచి 8 ఉంటుందో ఇది దిగుబడికి ఏమాత్రం కూడా నష్టం చేయకుండా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే మొత్తం ఆకులు మెలివేయడం వలన ఎదుగుదల అంతరాయం ఏర్పడి చెరుకు తోట నాశనం అవుతూ ఉంటుంది. అయితే శాస్త్రీయంగా చూసుకున్నప్పుడు ఈ పైన 8 ఆకులను వదిలిపెట్టి కింద ఉన్నటువంటి ఆకులను మాత్రమే జడ చుట్లు వేసుకున్నట్టయితే మంచి ప్రయోజనం చేకూరి ఎక్కువ లాభం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మనము వర్షాకాలంలో వచ్చినప్పుడు కొంత వేసవిలో ఎరువులను వేయవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చివరి దఫా ఎరువులైనటువంటి నత్రజని, మరి అదేవిధంగా పొటాష్ ఎరువులు అంటే ఒక 50 కిలోల యూరియా రూపంలో ఉన్నటువంటి నత్రజనిని, అదేవిధంగా 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఉన్నటువంటి పొటాష్ ఎరువులను కనుక వేసుకున్నప్పుడు ప్రక్రియలన్నీ కూడా వేగవంతంగా జరిగి మొక్క ఎదుగుదలకు తోడ్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వర్షాలు వచ్చే సమయంలో చిరుజల్లులు పడినప్పుడు ఈ కలుపు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దీని ప్రభావం అంతా కూడా చెరుకు ఎదుగుదలకు కుంటుపడడం కూడా మనం గమనిస్తూ ఉంటాం.